దేవుడు వాగ్దానము నెరవేర్చువాడు. దాని యొక్క అంశము దేవునికి ఏది అసాధ్యం కాదు. ఆయన అందరి ఎడల తన వాగ్దానము నెరవేర్చువాడు. అబ్రహాము యెహోవా దేవా నీకు వందనాలు అని ప్రార్థించుచుండగా దేవుని మాటలు ఈ విధంగా పలుకుచున్నాడు. నా కుమారుడా అబ్రహామా, నీ ప్రియ కుమారుడైన ఇస్సాకును బలి ఇమ్మని దేవుడైన యెహోవా అని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అప్పుడు అబ్రహాము ఇస్సాకును ఇద్దరు పనివారిని, గాడిదలను, కట్టెలు, నిప్పును తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. కొండ ఎక్కుతుండగా ఇస్సాకు ఇట్లా అనుచుండెను, నా తండ్రి, దహన బలికి కట్టెలు నిప్పు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. అప్పుడు అబ్రహాము, నా కుమారుడా, దహన బలికి గొర్రెపిల్లను దేవుడే చూచుకొను అని చెప్పాను. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి బలిపీఠము మీద ఉంచి తన చేతి కత్తితో చెయ్యి చాపి కత్తి ఎత్తినప్పుడు దేవదూత ప్రత్యక్షమై ఇట్లు అనెను, అబ్రహామా, అబ్రహామా, ఆగు అని చెప్పాను. అప్పుడు అబ్రహాము, చిత్తము ప్రభువా అని చెప్పాడు. ఇప్పుడు దేవదూత ఇట్లా అడుచున్నది, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము అని చెప్పగా అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తగ్గిన కనపడేను కనుక అబ్రహాము తన కుమారుని బదులుగా పొట్టేలును అర్పించెను. చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. దానికి అర్థము యెహోవా చూచుకొనెను.